ఇంకొక ప్రాబ్లం ఉంది నాన్న. ఈ ప్రాబ్లం అయిపోతే మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూడండి, ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం దగ్గర ఇంపార్టెంట్ అని పెట్టి ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఇంపార్టెంటే. ఈ ఎక్సర్సైజ్లో ఈ 2 లెక్కలు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ లెక్క చెప్పుకున్నాం కదా, అది 2 సంవత్సరాలు వచ్చింది. ప్రతి లెక్క కూడా 2 to 3 years ఇచ్చాడు వాడు కంటిన్యూస్గా. కాబట్టి ఈ సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 4 సమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ఫస్టే. ఓకేనా? 4th ప్రాబ్లం చూడండి. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 km ఎట్ యూనిఫామ్ స్పీడ్. ఒక ట్రైన్ అంట యూనిఫామ్ స్పీడ్తో 480 km డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తూ ఉందంట. అయితే ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ని 8 km తగ్గిస్తే, పర్ అవర్కి 8 km తగ్గిస్తే, then it would have taken 3 hours more to cover the same distance. అదే డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎక్స్ట్రా 3 hours తీసుకుంటుందంట. అంటే యూనిఫామ్ స్పీడ్తో ఒక ట్రైన్ 480 km 480 km ట్రావెల్ చేసింది. ఒకవేళ ట్రైన్ యొక్క స్పీడ్ని 8 km/h, గంటకు ఒక 8 km తగ్గించామనుకోండి ట్రైన్ స్పీడ్ని, ఆ ట్రైన్ డిస్టెన్స్ని చేరుకోవడానికి 3 hours ఎక్స్ట్రా టైం తీసుకుంటుందంట. అయితే మనకు వాడు ఏమడిగాడు? వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఆ ట్రైన్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు స్కూల్లో చెప్పేది అర్థం అవ్వకపోయినా, లేకపోతే గైడ్లు లేదంటే మెటీరియల్స్లో ఉన్నది మీకు అర్థం అవ్వకపోయినా ఏం వర్రీ అవ్వక్కర్లేదు. మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్పే బాధ్యత నాది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసేసుకుందాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 4, సమ్ నెంబర్ 4. ఓకేనా? సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్. అసలు వాడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? స్పీడ్, ట్రైన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేనా? సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ట్రైన్ యొక్క స్పీడ్ని ఏమనుకున్నానంటే x km/h అనుకున్నా. అంటే గంటకి x కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అని అనుకున్నా. ఓకేనా? సో ట్రైన్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అనుకున్నానా? x km/h అనుకున్నా. ఓకేనా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? దెన్ టైం టేకెన్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 km. ఓకేనా? ఎంత అవుతుంది? అసలు మనకి చూడండి, మీ అందరికీ ఈ ఫార్ములా తెలిసే అని అనుకుంటున్నాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం బై స్పీడ్. ఇది ఫార్ములా. అయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఓకేనా? సో ఇది చూడండి, ఇది కామన్ ఫార్ములా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం బై స్పీడ్. మన దగ్గర డిస్టెన్స్ ఉంది 480 km, స్పీడ్ ఉంది x కిలోమీటర్స్. సో టైం కావాలి అనుకుంటే టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. టైం కావాలంటే ఏమవుతుంది? ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఈ ఫార్ములా తెలియకపోతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎందుకంటే ఈ ఫార్ములా రాకుండా ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వదు. ఓకేనా? ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే, లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ట్రైన్ యొక్క స్పీడ్ని x km/h, గంటకి x కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుందని అనుకున్నా. అయితే దెన్ అప్పుడు టైం ఏమవుతుంది? దెన్ టైం టేకెన్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 km. దెన్ టైం, ఇప్పుడు మనకు టైం కావాలి. దెన్ టైం టేకెన్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 km. 480 కిలోమీటర్ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 480/x అవుతుంది. ఎందుకు సార్ అలాగే సార్ అంటే ఇప్పుడే చెప్పా, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంతేనా? మొత్తం డిస్టెన్స్ ఎంత? 480 km. స్పీడ్ని మనం ఏమనుకున్నాం? x అనుకున్నాం. కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 480/x అయింది. ఓకేనా? ఇది ఎలాగొచ్చింది అర్థమైంది కదా? సో ఇది, సో మొదటి 2 రాసేసాం. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో x అనుకున్నాం,
టైం ఎంత వచ్చింది 480/x వచ్చింది. అయితే ఇఫ్ ద స్పీడ్ ఈజ్ 8 km/h లెస్, మనం స్పీడ్ని 8 కిలోమీటర్లు తగ్గించినట్లయితే ఆ పాయింట్ రాయండి. ఇఫ్ స్పీడ్ ఈజ్ 8 km/h లెస్, గంటకి 8 కిలోమీటర్లు తగ్గించినట్లయితే టైం నీడెడ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్, అదే డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? టైం అంటే 8 km/h స్పీడ్ని తగ్గించినట్లయితే టైం ఎంత అవసరం అవుతుంది? టైం నీడెడ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్, అప్పుడు ఎంత అవుతుంది? ఒరిజినల్గా అయితే 480/x అనేది ఒరిజినల్ టైం, కానీ ఇప్పుడు స్పీడ్లో ఎంత తగ్గించాం? 8 కిలోమీటర్లు తగ్గించాం కాబట్టి -8 అవుతుంది. అంటే ఇప్పుడు స్పీడ్ తగ్గించాం కాబట్టి ఈ కేసులో ఎక్కువ టైం పడుతుందా, ముందు కేసులో ఎక్కువ టైం పడుతుందా? స్పీడ్ తగ్గిస్తే వెళ్ళాల్సిన టైం పెరిగిపోద్ది కాబట్టి దీనికి ఎక్కువ టైం పడుతుంది, దీనికి ఏమో తక్కువ టైం పడుతుంది. సో ఈ టైంకి డిఫరెన్స్ ఎంత అన్నాడు? 3 hours అన్నాడు, అంతేనా? సో అదే రాస్తున్నాను చూడండి. బై ద ప్రాబ్లం లెక్క నుంచి ఈ 480/x - 8 480/x, ఇదిగోండి 8 కిలోమీటర్ల వేగం తగ్గించి ప్రయాణిస్తే అయ్యే టైం ఇది. సో ఒరిజినల్ స్పీడ్తో ప్రయాణిస్తే అయ్యే టైం ఇది. ఈ రెండు టైమ్స్ మధ్యన డిస్టెన్స్ అంటే తేడా ఎంత, డిఫరెన్స్ ఎంత అంటే 3 hours అని వాడు ఇచ్చాడు లెక్కలో. సో అందుకు ఇది రాసా చూడండి. 8 kilometers స్పీడ్ తగ్గించి అదే డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ట్రైన్కి అయ్యే టైం ఇది. ఎంత టైమో వాడు మనకి ఇవ్వలేదు. సో ఇది 8 kilometers లెస్ చేసి, స్పీడ్ లెస్ చేసి ట్రావెల్ చేస్తే అయ్యే టైం ఇది. ఒరిజినల్గా 480 kilometers ట్రావెల్ చేయడానికి అయ్యే టైం 480/x. ఈ టైం నుంచి ఈ టైం తీస్తే డిఫరెన్స్ ఎంత వస్తుందంటే వాడు లెక్కలో 3 hours వస్తుందని చెప్పాడు. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేద్దాం చూడండి. సో ఈ రెండిట్లో 480 కామన్గా ఉంది కదా నాన్న. సో 480 నేను బయటికి తీసేసా, కామన్గా ఉంది కాబట్టి. అప్పుడు ఇక్కడ 480 బయటకు వచ్చేసింది కాబట్టి ఇది 1/x - 8 అవుతుంది. ఇక్కడ 480 బయటకు వచ్చేసింది కాబట్టి ఇది 1/x అవుతుంది, = 3. ఓకేనా? సో ఈ రెండిట్లో నుంచి 480 బయటికి తీసా, అంతే, ఇంకేం చేయలేదు. ఓకేనా నాన్న? ఇప్పుడు చూడండి, 480ని ఇలాగే ఉంచండి. ఈ రెండిట్లకి ఎక్స్కి x - 8కి ఎల్సిఎం కడితే x × x - 8 అవుతుంది. ఎల్సిఎం అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేయడమే. ఇలా మనకి ఎక్స్ వేరియబుల్స్లో ఉంటే మల్టిప్లై చేయడం అంటే ఈ రెండింటిని ఇలా పక్క పక్కన ప్రోడక్ట్ చేసి మల్టిప్లై చేసి వేసేయడమే. ఇప్పుడు 1 × x x మైనస్ x × x - 8 -x × -x -+ 8 3. చూడండి ఈ పైన ఎలాగొచ్చింది ఒకసారి చెప్తా. ఈ రెండింటికి ఎల్సిఎం కడితే x × x - 8 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేయడమే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. x × 1 x -1 కదా, ఇది -1 × x - x -1 × -8 +8. ఓకేనా? క్లియరా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ 480 ఏం చేస్తున్నానా, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది కదా. సో ఎక్స్కి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 8 మిగిలింది. కిందనేమో x × x x² -x × 8 8x. ఓకేనా? ఇది ఎలాగో యుద్ధమైందో చూసారా? పైనేమో +x -x క్యాన్సిల్ అయిపోయింది, ఒక 8 మాత్రమే పైన మిగిలింది. కిందన x × x x² -8 × x 8x = ఇక్కడ 3 ఉంది. ఈ 480 అటువైపు వెళ్ళిపోతే /480 అవుతుంది నాన్న, /480 అవుతుంది. ఓకేనా? =ఇవతల ఇది ఉంది, ఇవతల ఇది ఉంది. ఇలా ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. ముందు ఏమైనా తెగితాయేమో చూడండి. 3 1s 3 160s 3 1s 3 160s. ఓకేనా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి.
8 ఇంటూ 160 ముందు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x నాన్న 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x అవుతుంది. 1తో మల్టిప్లై ఏది చేసినా అదే వస్తుంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 160 ఉంది. ఓకేనా? సో 160 ఇంటూ 8 160 ఇంటూ 8 సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు 16 8 అంతా 16 8s ఎంత 128. ఓకేనా? సో ఇది 1280 16 8 128 ఇది 0 సో 1280. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని ఇటువైపు తీసుకొచ్చేయండి నాన్న. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x అది ఇటువైపు వస్తే 1280 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి నాన్న. మధ్యలోనేమో 8x ఉంది, ఇదేమో 1280 ఉంది. 8 రావాలి, చివరిన 0 రావాలి మల్టిప్లై చేస్తే. ఎలా వస్తుంది చూడండి. ఎలా వస్తుంది? మా ఇద్దలో మైనస్ 8x ఇది మైనస్సే కాబట్టి రెండు మైనస్లే రావాలి. కాబట్టి -8 రావాలి అంటే చివరిని 0 అన్నాడు కదా, 0 రావాలి అంటే 34 + 2 32 4ల చూడండి నాన్న 32 4 4 32 4 4 2 8 4 3 12 128 వస్తుంది. సో ఇక్కడ 40 వేసే సరిపోద్ది. చూడండి నాన్న, దీన్ని 40 - 32 వేసామనుకోండి. 40 × 32 332 128 0 సో 40 32 1280 వస్తుంది. 40లో 32 తీస్తే 8x వస్తుంది. ఓకేనా? సో కాబట్టి 8xకి బదులు నేను ఎలా రాస్తున్నానంటే 40x + 32x రాస్తున్నా. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 40x + 32x - 128 0 = 0. నాన్న చూడండి, ఈ 8x నేను ఎలా రాశానంటే -40x + 32x -40x నుంచి +32x తీస్తే -8x సరిపోయిందా? ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ అలాగే రాశాను, -1280కి 1280 అలాగే రాశాను. ఓకేనా? సో చూడండి నాన్న, సో ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడేమో -40 మిగులుతుంది. ఓకేనా? సో ఈ రెండిట్లో +32 కామన్ తీయండి. ఇక్కడేమో ఎక్స్ మిగులుతుంది, 32 40s 1280. ఓకేనా? సో ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే x - 40 వచ్చింది. ఈ రెండిట్లో 32 కామన్ తీస్తే x - 40 వచ్చింది. సో ఇక్కడ x - 40 రెండు బ్రాకెట్లో ఉంది కాబట్టి ఒకటే తీసుకుందాం. ఇక్కడేమో x, ఇక్కడేమో 32. సో ఇది x + 32 = 0. ఇప్పుడు మన లెక్క ప్రకారము ఏమవ్వాలనా? అయితే ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. అంతేనా? సో x - 40 = 0 ఆర్ x + 32 = 0. అంటే ఇదైనా 0 అవ్వాలి, అదైనా 0 అవ్వాలి కాబట్టి రెండిట్లకి 0 పెట్టా. సో ఈ -40 అటువైపు వెళ్తే x = 40 అవుతుంది. ఆ +32 అటువైపు వెళ్ళిపోతే x = -32 అవుతుంది. సో ట్రైన్ x అంటే ఏమనుకున్నాం? ట్రైన్ యొక్క స్పీడ్ అనుకున్నాం. స్పీడ్ ఎప్పుడు కూడా -32 కిలోమీటర్స్లో వేగంతో వెళ్తుంది అంటామేంటి? మనం పాజిటివ్ వాల్యూనే తీసుకుంటాం. ఓకేనా? సో పాజిటివ్ వాల్యూనే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ x విలువ ఎంత 40 అవుతుంది. కాబట్టి x అంటే ఏమనుకున్నాం? స్టార్టింగ్లో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనుకున్నాం. అంతేనా? దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ = 40 km/h. అంతే, అయిపోయి. సో 4 ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసేసాం. ఓకేనా? సో ఈ 4 ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు రాసుకుంటున్నప్పుడు నోట్స్లో నోట్ చేసుకుంటున్నప్పుడు ఈ 4 ప్రాబ్లమ్స్ దగ్గర ఒక రెడ్ పెన్ తీసుకొని వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఓకేనా? ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచే మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడగడానికి 100కి 100% అవకాశం ఉంది. ఓకేనా? సో దీంతో మనం ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేసాం.